అమ్మ చేతి కమ్మనైన పప్పు, అదే సిర్రాకు పప్పు. ఈ పప్పు నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వండేటప్పుడే ఈ పప్పు కమ్మదనం ఉంటుంది చూడండి, అద్భుతం అనిపిస్తుంది. సిర్రాకు అనేది తెలియని వాళ్ళు చాలా ఉంటారు, కానీ చిత్తూరు జిల్లాలో ఆకుకూర అంటే సిర్రాకు మాత్రమే. ఇందుకోసం ఒక కట్ట సిర్రాకుని కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల కందిపప్పుని కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రం చేసుకున్నాక కడిగి పెట్టుకున్న సిర్రాకుని అందులో వేసుకొని 3 నుంచి 4 టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆకుకూరలలో అన్ని కూరలు ఒక లెక్క అయితే మా చిత్తూరు జిల్లా సైడు ఆకుకూరలో సిర్రాకు అంటేనే ఫేమస్ అండి. రిచ్ ప్రోటీన్ ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని నీళ్ళని కాస్త సపరేట్ చేసుకొని మెదుపుకోవాలి. చూపిస్తున్న విధంగా స్మాషర్తోనో పప్పు గుత్తితోనో మెత్తగా రుబ్బుకున్న తర్వాత వాటర్ సపరేట్ చేసాం కదా, అవి మిక్స్ చేసుకొని పప్పు సరిపడా చిక్కదనం చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని 4 నుంచి 5 ఎండుమిరపకాయలను వేసి కరివేపాకు రెమ్మల్ని వేసుకుని వేయించుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నాకు ఇంగువ నచ్చదని వేసుకోలేదు. మీ దగ్గర వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సపోర్ట్ చేయట్లేదు. దయచేసి కాస్త సపోర్ట్ అందించండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా ఈ పోపు వేగిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పుని స్టవ్ పై పెట్టి తెరల కాగనివ్వాలి. ఎందుకంటే ఈ పప్పు తెరలిందంటే ఫ్లేవర్ అంతా అన్నిట్లోకి ఇమిడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్. అన్ని ఆకుకూరల్లాగే ఈ సిర్రాకు కూర చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీకు దొరికితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా తినండి. ఇలా వండుకొని తినండి, ఇంకా బాగుంటుంది. నేను నా యూట్యూబ్ షార్ట్స్లో గుడ్డుతో సిర్రాకు తాలింపు కూడా చేశాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే కాస్త సపోర్ట్ చేయండి.